తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. ఈ వారం మేము అద్భుతమైన క్రీడాకారిణులను మీకు పరిచయం చేస్తున్నాం. తమ అత్యుత్తమ క్రీడా విజయాలతో మమ్మల్ని గర్వపడేలా చేసిన ఛాంపియన్ల యొక్క ఉత్కంఠభరితమైన విజయాల నుండి స్ఫూర్తిదాయకమైన వారి ప్రయాణాల వరకు మీకు అందిస్తున్నాము. మా తెరీసియన్ క్రీడాకారిణుల యొక్క తిరుగులేని స్ఫూర్తిని గమనించి ఆదరించండి. బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సరంకు చెందిన విద్యార్థిని బి నీలిమ సౌత్ జోన్ ఏలూరు జిల్లా అథ్లెటిక్ మీట్లో పాల్గొని 200 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని సాధించిందని తెలియజేయడానికి గర్విస్తున్నాము. 2025 ఆగస్టు 8 నుండి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అండర్ 20 ఇయర్స్ అథ్లెటిక్ మీట్లో బీకామ్ జనరల్ తృతీయ సంవత్సరానికి చెందిన బి నీలిమ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది. 2025 ఆగస్టు 22న కాకినాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జోనల్ 1 టోర్నమెంట్లో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పాల్గొన్నారు. కబడ్డీలో బీకామ్ తృతీయ సంవత్సరం విద్యార్థిని పి జోషిత, బిఏ ఎకనామిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎం నవ్యశ్రీ, బీకామ్ జనరల్ తృతీయ సంవత్సరం విద్యార్థిని జె ప్రత్యూష, బిఏ హిస్టరీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పి కావ్యశ్రీ, బీబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎం దివ్య పాల్గొని ద్వితీయ స్థానాన్ని పొందారు. వాలీబాల్లో బీఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సిహెచ్ పల్లవి, బీకామ్ జనరల్ మొదటి సంవత్సరం విద్యార్థిని పి కావ్య మొదటి స్థానాన్ని పొందారు. వెయిట్ లిఫ్టింగ్లో బీఎస్సీ కెమిస్ట్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని జి షారోన్ రెండవ స్థానాన్ని పొందారు. బీకామ్ జనరల్ రెండవ సంవత్సర విద్యార్థిని బి నీలిమ ఏలూరు జిల్లా జూనియర్ అథ్లెటిక్ మీట్లో పాల్గొని 3 కిలోమీటర్ల స్టిపుల్ చేస్ మరియు 400 మీటర్ల పరుగులో బంగారు పతకాన్ని సాధించింది. 2025 ఆగస్టు 24 నుండి 26 వరకు బీఎస్సీ మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని పి నాగవినయశ్రీ మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని వి యామిని, బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఏ పూర్ణచంద్రిక, బీకామ్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి జయశ్రీ తిరుపతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 2వ జోనల్ అండర్ 23 ఇయర్స్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొని మొదటి స్థానాన్ని ₹1,00,000 నగదు బహుమానాన్ని చేజెక్కించుకున్నారు. ఆగస్టు 28, 2025న బీఎస్సీ మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సర విద్యార్థిని పి నాగవినయశ్రీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సర విద్యార్థిని పి యామిని, బీకామ్ జనరల్ విద్యార్థిని ఏ పూర్ణచంద్రిక, బీకామ్ జనరల్ ప్రథమ సంవత్సర విద్యార్థిని పి జయశ్రీ ఆంధ్రప్రదేశ్ జోనల్ 1 అండర్ 23 ఇయర్స్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొని మొదటి స్థానాన్ని సంపాదించారు. 2025 సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బి నీలిమ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిన సౌత్ జోన్ నేషనల్ అండర్ 20 ఇయర్స్ అథ్లెటిక్ మీట్లో పాల్గొని 400 మీటర్ల పరుగులో 5వ స్థానాన్ని సంపాదించింది. 2025 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో కళాశాలకు చెందిన బీకామ్ జనరల్ తృతీయ సంవత్సర విద్యార్థిని బి నీలిమ పాల్గొని 3 మీటర్ల ట్రిపుల్ చేజ్లో బంగారు పతకాన్ని, 4 మీటర్ల పరుగులో రజిత పతకాన్ని సాధించింది. బీఎస్సీ కెమిస్ట్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని జి షారోన్ తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జోన్ 2 స్థాయి వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో పాల్గొని తృతీయ స్థానాన్ని పొందింది. డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గొల్లల మామిడాడలో అక్టోబర్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కమ్ టీమ్ సెలక్షన్లో మా కబడ్డీ జట్టు 2వ స్థానాన్ని గెలుచుకుంది. బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని పి జోషిత, బిఏ ఎకనామిక్స్కు చెందిన ఎం నవ్యశ్రీ, బిఏ హిస్టరీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని పి కావ్యశ్రీ అక్టోబర్ 8వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు తమిళనాడులోని సేలంలో జరిగే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం టోర్నమెంటుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికయ్యారు. బీకామ్ జనరల్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి జయశ్రీ ఆగస్టు 14 నుండి 17 వరకు పిఠాపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 10వ బాలురు మరియు బాలికల జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. బీకామ్ జనరల్ తృతీయ సంవత్సర విద్యార్థిని పి జోషిత మరియు బీఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ తృతీయ సంవత్సర విద్యార్థిని సిహెచ్ పల్లవి ఆగస్టు 28 నుండి 31 వరకు తమిళనాడులోని దిండిగల్లో జరగనున్న ఫిస్ట్ బాల్ సీనియర్ నేషనల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సిహెచ్ పల్లవి మరియు బీకామ్ జనరల్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి కావ్య ఆగస్టు 24 నుండి 6 వరకు తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జోనల్ 2 వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్నారు.
బీకామ్ జనరల్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని పి జోషిత మరియు బీఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ తృతీయ సంవత్సర విద్యార్థిని సిహెచ్ పల్లవి సెప్టెంబర్ 25 నుండి 29 వరకు బెంగళూరు కర్ణాటకలో జరగనున్న త్రోబాల్ జూనియర్ నేషనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా కళాశాల క్రీడాకారిణులందరూ ఎప్పటిలాగే ఉత్సాహంగా ఆడుతూ తమ సామర్థ్యాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాము. ఆటలో జట్టు కృషి, అభిరుచి, పట్టుదల ద్వారా విజయం సాధించవచ్చు అని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ విజయానికి బాటలు వేస్తుంది. మన కళాశాల క్రీడాకారులు తమ ప్రతిభ, కృషి మరియు పట్టుదలతో కళాశాల కీర్తిని విస్తరిస్తున్నారు. వారి విజయాలు కళాశాలకు గర్వకారణంగా నిలిచాయి. వారి ప్రతి పథకం వెనుక ఉన్న శ్రమ మన కళాశాల విలువలను ప్రతిబింబింపచేస్తుంది. త్వరలో మన కళాశాల ఛాంపియన్ల నుండి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విజయాలు, అద్భుత విశేషాలు మరియు కీర్తి కిరీటాలతో మీ ముందుకు వస్తాము. ఈ వారం టెరిజన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ జ్యోతి, బీఎస్సీ అగ్రికల్చర్ తృతీయ సంవత్సర విద్యార్థిని. నేను మీ జాయ్సీ, బీఎస్సీ అగ్రికల్చరల్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం.